ఆ కొండ చక్కెర వస్తేనే పండితే లేకపోతే మరి లేదు కప్పు నడిపోయి నీరు లేకే చూడు ఇప్పుడు కోసేతమ్మా ఇలా వాళ్ళ ఉండమే కొరిని సాగరమ్మ అవుతుంది అక్కడ మీద ఉండేది ఆ సాగరం నీరు కప్పులు ఉండేది ఇప్పుడు ఆ సాగరం కప్పు నడిపోయింది ఇతను బట్టే ఉన్నది అంతేగాని మరి సాయంకాలం 3-4 దీపం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు, అందరూ మేము ఉండాలి. మన్యం జిల్లా సీతాపేట మండలం వండి అనే గిరిజన గ్రామంకి వెళ్ళామండి. అక్కడ ఇదిగోండి మన పేరు నాన్న సింహాచలం అనే ఆయన నాన్నగారు కలిశారండి. ఏమేమి చేశారు, పంటలు ఏం పండిస్తున్నారు, అవన్నీ విషయాలన్నీ మనం తెలుసుకుందామండి. అతను పూర్వం నుంచి ఏమేమి పనులు చేశారు, ఎంత కష్టపడ్డారు, పిల్లల్ని ఎలా చదివించారు, ఆ పంటలు ఎక్కడ అమ్మారు, అవన్నీ మనం తెలుసుకుందాము. మరింత కలిసి వీళ్ళకి వెళ్ళిపోదాం అండి. పువ్వులు అండి బంతి పిలుస్తారండి, ఎంత బాగా పెంచుతున్నారు. ఇదిగండి అదే గిరిజన నుండి ఈ చేతంపేట కదా, ఇవి ఎక్కువైతే అమ్ముతారండి, తక్కువైతే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే సో అన్ని రేక్ షెడ్లు అండి. ఏమైనా రూట్స్ చూడండి ఎలా ఉంది, అంతుంది. బోర్ అయితే ఉందండి, చూడండి. నాన్న మీ పేరు ఏం పేరు నాన్న? సింహాచలమా. ఇదే ఊరు నాన్న ఇది? బండి ఉండే. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓ జొన్నగుడికి నీరు కడుతున్నారా? ఏం కొడుతుంటారు నాన్న? అది మందు కొడుతున్నారా? ఇదండి ఇది జొన్న. అయితే ఈ సంవత్సరము పసుపు ఎంత కమ్మినావు? పసుపు పెట్టలేదు మాకు. ఏమేమి ఉంది నాన్న? ఈ చీపుర్లు కొద్దిగా, చీపుర్లు కొద్దిగా అంతే. చీపుర్లే. మళ్ళీ పసుపు మాకు లేదు. అల్లము లేదు మాకు. సంకిలికే ఇంత టవల్కి లేదు అల్లము. ఇక్కడ మీరేం పండిస్తారు? దానిమ్మ. కొండ పంటలు ఎక్కడ పండించరా? కొండ పంట చెప్తున్నాను, చీపుర్లు తప్ప పెట్టలేదు. చీపుర్లు ఎంత కమ్మినావు? ఒక 5,000కు 6,000కి వచ్చింది. 5,000-6,000కి వచ్చాయా? చీపుర్లు ఎలా పండిస్తారు? బాగు చేయడము, అది పండినప్పుడు నరకడము, తీసేసి ఆవులకు కావాలంటే ఇవ్వడము. అవి ఎక్కడ అమ్ముతారు? అవి ఆవులు వస్తాలకి వర్తుకులకి. ఇక్కడికి వస్తారా లేకపోతే మీరు తీసుకెళ్ళి అమ్ముతారా? వస్తాలు ఇక్కడికి వస్తే మీరు అమ్ముతారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పనులు చేస్తున్నారు కదా, పూర్వం నువ్వేం పనులు చేసేవాడు? పూర్వం వ్యవసాయమే. కొండ పంటలు ఏటి లేవు, కట్టెలు అమ్మడం కానీ అలాంటివి ఏమి లేవు. కట్టెలు అమ్మేవాళ్ళు అప్పుడు అమ్మేవాళ్ళు, పూర్వకాలం అమ్మేవాళ్ళు. అప్పుడు అమ్మేవాళ్ళు మేము పిల్లలు. అప్పుడు అలా అమ్మేవాళ్ళు. మేము పుట్టిన కసి అనేటి పనులు ఎట్లేవు, అంతేనే వ్యవసాయం చేస్తున్నారు అంతే. మీకు వ్యవసాయం, కొండ వ్యవసాయం ఉంది అంటే భూమి? కొండ వ్యవసాయం, పొలం వ్యవసాయం. పొలంలో ఏమేమి పండిస్తారు? పొలంలో ఒక్కరే మరి పేటీలు ఊరే ఒక్కటే పండిస్తారు. చూడు ఇప్పుడు కోసేతమ్మా ఇలా వాళ్ళ ఉండమే కొన్ని. మరి ఇంకా మినిమం పెస అరవై పెట్టి మాకు నీరు లేకే. నీరు అంతే పండుతుందా? పండితే నీరు అంతే. నీరు లేకంటే వ్యవసాయం, రెండో వ్యవసాయం ఏం చేయలేకపోతున్నారు. ఎన్నాళ్ళు వరి పంట 3 పంటలు వేసేవాళ్ళు మా నెలలో, ఇప్పుడు ఒకటి. అప్పుడు ఎలా వేయగలిగారు? అప్పుడు నీరు కుప్పలు నీరు, అప్పుడు నీరు ఉండేది. అయితే అప్పుడు సాగరం అవుతుంది అక్కడ మీద ఉండేది. ఆ సాగరం నీరు కుప్పలు ఉండేది. ఇప్పుడు ఆ సాగరం కప్పులు నడిపోయింది. గడ్డ వచ్చి గడ్డ వచ్చనమాట. ఈ బట్టి ఆ చెరువు ఉందని ఈ బట్టి తీసినారు. ఇప్పుడు ఈ బట్టి అక్కడికి వెళ్ళద్ది, పెద్దమిలి అటు వెళ్తుంది ఈ బట్టి. అంటే ఇప్పుడు ఆ సాగరము కప్పులు నడిపోయి ఇప్పుడు పొలాలు చేశారు. బట్టి తను బట్టే ఉన్నది అంతేగాని మరి చెరువు గిరువే మరి లేదు, లేకపోవడం వల్ల అనమాట. ఇప్పుడు 3 పంటలు ఏమి రావట్లేదు, ఇప్పుడు ఒకటే పంట. ఇది వర్షాధారమే. ఈ సంవత్సరం పండిందా శుభ్రంగా? లేదు, పోయిందా? అదిగోండి వ్యవసాయం ఇదేనట్టండి. మీవేనా పశువులు అవి? ఏదైనా కొండ చూడండి చుట్టూ ఉన్నదండి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ వ్యవసాయం వరి పండిస్తారు కానీ నీరు అనేది ఇక్కడ వాళ్ళకి ఉండదండి. కొండ చక్కెర ఏమి వస్తుందా మీకు? ఆ కొండ చక్కెర వస్తేనే పండితే లేకపోతే మరి లేదు. ఇప్పుడు రావట్లేదు. మరి ఎందుకంటే ఇప్పుడు జొన్న వేసానమ్మా, ఇంజిన్ వేస్తాము, తడపడమే. జొన్న ఈ నీరుతో తడుపుతారా మళ్ళీ? ఇప్పుడు ఈ నీరుతో తడపాలి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్తాను కదా, అక్కడ నుంచే కొంచెం వస్తుంది. అక్కడ గట్టు వేస్తారు, నీరు అడ్డుకుంటారు. అడ్డుకుంటే అది నీరు ఎక్కువయ్యి ఇటు వస్తుంది అనమాట. అది ఇప్పుడు మీకు పనులు ఏం లేవా? ఇప్పుడు పనులు ఈవేళ కోతలు అయితే మరో 10 పనులు. అక్కడికి కానీ కొండ పనులు ఏముండవు, కొండ చలచడం అవి అటుకి వెళ్తారా మీరు? ఉంటే వెళ్తారు. కూలీలు ఎలాగ ఉంటాయి? అటుకి 300.
300 రోజుకి ఇస్తారు. 6:30కి 7:30కి వెళ్తారు. మధ్యాహ్నము భోజనం చేస్తారు. వాళ్ళు పెడతారా, మీరు తీసుకెళ్తారు? పట్టుకెళ్ళిపోవడం. మరి సాయంత్రం ఎంత టైంకి వస్తారు? సాయంకాలం 3-4 దీపం 3-4కి వస్తారు. దూరం ఎంత దూరం ఉంటుంది ఒకరు వెళ్తే? మరి ఇవే ఓ నడిచి వెళ్ళాలి. మరి అవి కనబడుతున్నాయి. ఇవ్వండి ఈ కొండలు అండి. ఈ కొండలు అనమాట చదువు చేయడానికి వెళ్తుంటారు అనమాట. 300 ఇస్తారు. డైలీ ఉండదు కదా పని? డైలీ ఉండదు. అవి ఏ టైంలో చేస్తారు? అవి ఇప్పుడే ఈ టైంలో చేస్తారు. ఇప్పుడు ఏమో జీడి ఉన్నాయి కదా, అది నరికేయడము పారడం. జీడి చేస్తారు కదా, ఈ సంవత్సరం జీడి చేస్తారా మీరు? కాయలే కాయలేదా? ఏమి పువ్వు అంత పాడైపోయిందా, జబ్బు వచ్చింది? పాడైపోయింది. తెరిక రాలేదు, పూర్తి లేదు, మరి లేదు. ఒక సీపుర్లే ఒకరికి పనికి వచ్చింది. ఒకరికి ఎవరికో పండినాక మీ అందరికి పండలేదు. పండలేదు. అవి నీరు ఉండాలి దానికి కంపల్సరీగా. నీరు ఎంత కొండ అక్కడ నీరు కాదు, నీరుంటే మంచిగా వస్తాయి. నీరు ఎంత బాగుంది. అంటే వర్షాకాలమే. ఇప్పుడు బడి గుడ్లు అయితే వాళ్ళు నీరు ఎట్టాలి కదా, ఏదైనా పువ్వు నిలబడి అవి కాస్తాయి అన్నమాట. లేటంటే మందులు కొడతారు కదా చెట్లకి, మనం కొండగా ఏడు తిరగగలం ముళ్ళు కూడా. అవును, అందుకే కదా కొండ క్లీనింగ్ చేస్తారు. అంత తిరగడానికి అనుకూలంగా ఉండాలని కొండ క్లీనింగ్ చేస్తారు. అది కోసి తీసుకొస్తారా? కోసి తీసుకొస్తారా? ఎప్పుడు కోస్తారు అవి? ఇంకా అక్కడికి తిన్నే రాలేదు. పండుగ పోవాలి అమ్ముతారు. అంటే ఫిబ్రవరి మార్చి నెలకి చీపుర్లు తయారవుతాయి. అప్పుడు వచ్చి అంటే వర్తకులు ఇక్కడికి వచ్చి కొంటారు. ఇక్కడికి వచ్చి మరి మీరు సంతగా తీసుకెళ్ళాలి, అమ్మచ్చు కదా. తీసుకెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి మన వాళ్ళు కొండరేమి ఇక్కడ తెస్తే మంచి రేట్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని అక్కడ అమ్మొచ్చు కదా. మళ్ళీ మన వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఆ రేటే. నువ్వు కొనవంత ఇది కేజీ 30, నువ్వు 30 అనవంత 30. మరి అవలు కొన్ని మరి వర్తకులు ఎక్కువ 60-70 అమ్ముతారు. ఇప్పుడు చూడు సవర్లు అలాగే ఉన్నవా, ఇప్పుడు వెళ్ళినారు కదా మీరు చూడు అలాగే అంగటి ఉన్నాయి. కానీ మరి చల్లలేదు. వాళ్ళు ఏమంటే 100 లెక్క అయితే ఇస్తాము కేజీ అని. అవును, అలా ఉంచారు. అలాగే ఉన్నాయి. 100 లెక్క అయితే ఇస్తారు. మరి పాడైపోతాయి కదా. పాడైపోతాయి. నీరుడివి ఇంకా సరే కొత్త చీపులు కలిస్తాయి. కొత్త చీపులు కలిసిపోతాయి. అప్పుడు ఈ బావి కలిపి అమ్ముతారు కదా. సరే, ఇప్పుడు తిన్నావా? ఉదయం ఏం కూర ఉన్నారు? ఏం కూర? ఈ బీరకాయ. కూరగాయలు ఇక్కడికి వస్తాయా? వస్తాయి. మీరు వెళ్ళి తీసుకుంటారు సంతకి వెళ్ళి? లేదు, ఇక్కడికే తెస్తాను. రేట్లు ఎలాగ ఉంటాయి? రేట్లు ఎలాగ ఉంటాయమ్మా? చెప్పు నాన్న. కేజీ 40, అర కేజీ 40. అంటే ప్రతిది ఉన్నా. టమాటా ఎక్కువ. అయితే కూరగాయలు తెచ్చి అమ్ముతారు కాబట్టి రేట్ ఎక్కువ. అదే సంతలకు వెళ్తే ఎంత రేట్ ఉంటుంది? సంతలకి వెళ్తే మేము సంతలకి ఎప్పుడు వెళ్ళాం. ఏమి తక్కువకి వస్తుంది కదా. వస్తాయి కానీ మేము వెళ్తా కొత్తూరు, లేకపోతే ఊర్లోనికే తెస్తాం. కొత్తూరు వెళ్తారు. దూరం ఎంత దూరం ఉంటుంది కొత్తూరు? ఇక్కడికి కొత్తూరుకి మా ఊరికి ఆటోకి వెళ్ళడమే. ఇటు నుంచి అటు నుంచి 20 రూపాయలు, ఇటు 40 రూపాయలు. ఓ, ఇటు నుంచి 20, అటు నుంచి 20. 40 రూపాయలు. వెళ్తే కొత్తూరు వెళ్ళి కొనుక్కొని వస్తారు. రావడం లేదంటే ఊర్లోకి వస్తే కొంటారు. ఊర్లోనికి మేము ప్రతిదీ అర కేజీ 40 రూపాయలు. ప్రతిదీ బంగాళదుంపలు, టమాటా ఎంత? అది 30 గలే అర కేజీ. మరి 40 అన్నాం కదా, అర కేజీ. అది కేజీ 40 రూపాయలు బంగాళదుంప. కేజీ 40 రూపాయలు. అర కేజీ అంటారు కదా, అర కేజీ 20. అలా బ్రతుకుతాను. పిల్లలు ఉన్నారా? పాప చదువుతానరా? ఎక్కడ? డిగ్రీ అయిపోయింది. ఏంటది? బిఎస్సీ. ఎక్కడ చదివావు? సరే, ఉమెన్స్ కాలేజా? అబ్దుది. ఓకే ఓకే ఓకే, కంప్లీట్ అయిపోయింది. మరి ఆ జాబ్కి ఏమి అప్లై చేయలేదా? మరి అప్లై చేయాలి కదమ్మా. సరే, అయితే ఒక పాప చదివించినావు. మరి పాప చదువుకి వెళ్ళిపోతే మరి భోజనం ఎలాగా? ఉదయం దగ్గర తింటారు. సరేనా? అయితే నీకు కాలం ఇచ్చావు. సరే, అయితే మంచిగా ఉండు. అయితే బాయ్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.